నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సిరి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్ల కాంగ్రెస్ కి ముప్పు పొంచి ఉందా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం. నమస్తే సార్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో వాస్తవం ఉందా? నిజంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా? సో ఒకటేంటంటే, ఎవరు పడగొడతారు, ఏ రూపంలో పడిపోతుంది ప్రభుత్వం అనేది మనం విశ్లేషించుకునే ముందు అసలు ఈ ప్రభుత్వం పడిపోతుంది అని చెప్పి ఈ ప్రభుత్వం ప్రారంభమైనప్పటి నుంచి డే 1 నుంచి వినిపిస్తుంది. డే 1 నుంచి ఎవరు వినిపించారు? విపక్షాలు వినిపించారు. ఇప్పుడు అధికార పక్షం వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి నా ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి కామెంట్ ఆయనే చేశాడు. అని ఆ మాట ఎందుకన్నాడు అని అంటే, నిజంగా పడిపోయేటువంటి అవకాశం ఉందా, లేదా కావాలని చెప్పి అంటున్నారా అంటే విపక్షాల్లో ఉండే ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ఇది ఒక ఎత్తుగడగా చూపించి తీసుకుంటున్నాడా? గతంలో కేసీఆర్ కూడా అదే చెప్పాడు. 2014లో ఆయన 63 మంది ఎమ్మెల్యేలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు? చంద్రబాబు నాయుడు నా ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నాడు అని చెప్పి తెలిసి నేను మిగతా ఎమ్మెల్యేలందరినీ నేను తీసుకున్నాను, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలందరినీ తీసుకున్నాను అని చెప్పి అప్పట్లో చెప్పాడు ఆయన. లేదంటే నేను అసలు విపక్షాలను ఎందుకు తీసుకున్నాను, విపక్ష ఎమ్మెల్యేలు నేను తీసుకోవాల్సిన అవసరం లేదు నాకు అని చెప్తూ తీసేసుకున్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు? 2018 ఎలక్షన్లో ఆయనకి ఆల్మోస్ట్ ఫుల్ మెజారిటీ వచ్చింది. అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి 12 మంది ఎమ్మెల్యేలు తీసేసుకున్నాడు. అంటే విపక్షాలు అనేవి లేకుండా చేయాలి, బలహీనమైనటువంటి విపక్షాలు మాత్రమే ఉండాలి తెలంగాణలో అనేటువంటి కాన్సెప్ట్ని పరిచయం చేసిందే కేసీఆర్. ఇప్పుడు అదే ఆయన మెడకు చుట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? మొదటి నుంచి కూడా మీరు ప్రభుత్వాన్ని పడగొడితే ప్రయత్నం చేస్తున్నారు కదా, ప్రభుత్వం పడిపోతుందని చెప్తున్నారు కదా, కాబట్టి నా ప్రభుత్వాన్ని పటిష్టపరచుకోవడానికి, స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని నడపడానికి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు తీసుకుంటున్నాను అనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఒక సంకేతాలు ఇచ్చేలాగా ఆయన ఈ కామెంట్ చేశాడా అనేది కూడా ఒక యాంగిల్. ఏది, నా ప్రభుత్వాన్ని పడగొట్టబోతున్నారు, పడగొట్టే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఆయన నోటి నుంచే వస్తుంది. అంటే ఇప్పుడు 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నారని చెప్పి నిన్న మొన్నటి నుంచి ప్రచారం జరుగుతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా క్లియర్గా చెప్పాడు, 25 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని చెప్పి తుక్కుగూడ సభకు ముందుగా, తుక్కుగూడ సభ అయిపోయిన తర్వాత కూడా చెప్పాడు. అదే సందర్భంలో ప్రభుత్వం పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఇది కేవలం ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని పటిష్టపరచుకోవడానికి ఆడుతున్నటువంటి మైండ్ గేమా అనేది ఒక వర్షన్ అయితే, లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లోక్సభ ఎన్నికల తర్వాత పడిపోయేటువంటి అవకాశం ఉంది. అంతకంటే ముందే పడగొట్టడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. అలాగే కేసీఆర్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, కేసీఆర్కి బ్రదర్ లాగా నమ్మినటువంటి విశ్వాసపాత్రులాగా ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేస్తున్నారు. అసలు లోక్సభ ఎన్నికల ముందే పడగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. అది నిజంగా సాధ్యమా అని అంటే, ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామాలు రెండింటిని మనం ఉటంకించుకోవచ్చు. ఒకటి, బట్టి విక్రమార్క తుక్కుగూడ సభకి వెళ్ళినప్పుడు ఆయన కారు ఏదైతే ఉందో, కొత్త కారు, ఆ కొత్త కారు ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అనే దాని మీద ఒక న్యూస్ స్ప్రెడ్ కావడం జరిగింది ఇప్పుడు మీడియాలో. ఎందుకు స్ప్రెడ్ అయింది? తుక్కుగూడ సభకు ఆయన వెళ్ళినప్పుడు ఆయనకి డయాస్ వరకు పర్మిషన్ ఇస్తూ ఆ కార్కి స్టిక్కర్ ఉంది. ఆయన ఆ కారులో లేకుండా డ్రైవర్ మాత్రమే వెళ్తున్నాడు. ఆ కార్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆ డ్రైవర్ని కొట్టారు పోలీసులు. దాంతో అసలు ఈ డ్రైవర్ ఎవరు, ఈ కారు ఎవరు అనేది బయటకు వచ్చింది. తీరా సీన్ మొత్తం కూపీలాగితే తేలింది ఏంటంటే, ఆ కారు ఒక మీడియాకు సంబంధించినటువంటి, ప్రముఖ మీడియాకు సంబంధించినటువంటి అధిపతి గిఫ్ట్గా బట్టి విక్రమార్కకి ఇచ్చారు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు స్ప్రెడ్ అవుతుంది. ఇది రేవంత్ రెడ్డి వర్గీయులు చేస్తున్నటువంటి ప్రచారం అనేది ఇప్పుడు తాజాగా వినిపిస్తుంది. ఎందుకు ప్రచారం చేస్తున్నాడు బట్టి విక్రమార్క మీద అంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా బట్టి విక్రమార్క ఉన్నాడు. రాబోయేటువంటి రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిని మార్చాల్సి వస్తే బట్టి విక్రమార్కే అవకాశం ఇచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ఒక వర్షన్ అయితే, లేదు అసలు షేరింగ్ ఫస్ట్ 2 years రేవంత్ రెడ్డి, తర్వాత 2.5 years తర్వాత బట్టి విక్రమార్క అనేది అప్పట్లోనే ఒప్పందం అయింది అని చెప్పి ఢిల్లీ వర్గాల నుంచి ఇంకొక వర్షన్. అందుకే ఇప్పుడు బట్టి విక్రమార్కని ఈ కారు వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి వర్గీయులు అనేది
ఒక డిస్ప్యూట్ నడుస్తుంది కాంగ్రెస్ పార్టీలో. ఇది అయిపోయింది. ఇంకో డిస్ప్యూట్ ఏంటి? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మంత్రిగా ఉన్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమారుడు గత ఏడాది ఏదో స్మగ్లింగ్ పాల్పడ్డాడనేటువంటి ఒక కేసు, పాత కేసు ఉంటే ఆ కేసును బయటికి తీసి ఇప్పుడు దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఈ తెర మీదకి తీసుకురావడం వెనక రేవంత్ రెడ్డి ఉన్నారు అని చెప్పేసి వార్తలు వస్తాయి. రేవంత్ రెడ్డి అభిమానులు కానీ రేవంత్ రెడ్డికి సంబంధించిన అనుయాయులు కానీ ఉన్నారు అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఎందుకు అటు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇటు బట్టి విక్రమార్కు సంబంధించిన విషయాలని మీడియాలో ఈ విధంగా మరో కోణంలో స్ప్రెడ్ చేస్తున్నారు అని ఒక క్వశ్చన్ వేసుకుంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేదానికి ఒక పావుగా మారబోతున్నాడు అనేది తొలి నుంచి వినిపిస్తుంది. ఎందుకు వినిపిస్తుంది? పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇంతమంది లీడర్లు ఉంటే అనేది అనుకుంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి అత్యంత విధేయుడు జగన్మోహన్ రెడ్డికి. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కొన్ని రోజుల ముందు కూడా తాడేపల్లికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు తీసుకొని ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకు వాళ్ళిద్దరి మధ్య ఆ విధంగా ఉందంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బేసికల్గా పారిశ్రామికవేత్త. ఆయన రాజకీయ ప్రవేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జరిగింది. 2014 ఎన్నికల్లో ఆయన ఎంపీగా గెలవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. ఆయనతో పాటు ఒక 3 ఎమ్మెల్యేలు వాళ్ళని తీసుకొని జగన్మోహన్ రెడ్డి సూచన మేరకు, జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అంటే కేసీఆర్కి జగన్మోహన్ రెడ్డికి బలమైనటువంటి బంధం ఉంది అనేది అర్థమవుతుంది. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణలో సీఎంగా ఉన్నారు. చంద్రబాబు నాయుడుకి శిష్యుడు. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే అనేటువంటి ప్రచారం చాలా బలంగా జరుగుతోంది. ఈ మధ్యకాలంలో వాళ్ళ పేపర్లోనే, పింక్ మీడియాలోనే 2 సార్లు బేగంపేట విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడు రేవంత్ కలిశారు అనేటువంటి ఒక గాసిప్ న్యూస్ ఒకటి ప్రచురించారు. సో కాబట్టి రేవంత్ రెడ్డి అనే అతను ఇక్కడ ముఖ్యమంత్రి ఉండకూడదు. ముఖ్యమంత్రిగా ఉంటే చంద్రబాబు నాయుడు కూడా బలపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రుడు శత్రువు అన్నట్టు అక్కడ జగన్మోహన్ రెడ్డికి శత్రువు చంద్రబాబు నాయుడు, ఇక్కడ కేసీఆర్ శత్రువు రేవంత్ రెడ్డి. కాబట్టి వీళ్ళిద్దరిని దెబ్బతీయాలంటే వాళ్ళిద్దరు ఇంకా దగ్గరగా జరిగారు. ఎవరు? కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి. సో వాళ్ళిద్దరూ ఒకటయ్యి ఇప్పుడు ఏం చేయబోతున్నారు? ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టాలి తెలంగాణలో. పడగొట్టకపోతే రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి నీకు కూడా ఇబ్బంది అనేటువంటి ఒపీనియన్కి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు కలిసి ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దాని ప్రకారమే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఇప్పుడు తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి వినిపిస్తుంది. సరే, అది రకరకాల వర్షన్స్ వినిపిస్తున్నాయి. ప్రభుత్వం పడిపోతుంది అనడానికి. అసలు వీళ్ళు తీసుకొని ఏం చేస్తారు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని? సరే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ పార్టీ పంపిస్తే బీఆర్ఎస్ ఏమన్నా అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? లేదు. పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే అవకాశం ఉందా? లేదు. మరి ఏం చేస్తున్నారు అని అంటే, ఇండైరెక్ట్గా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి అప్పచెప్తున్నాడు, అంటే బీజేపీకి అప్పచెప్తున్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డిని. బీజేపీకి అప్పచెప్తే బీజేపీ ఒక ఏక్నాథ్ షిండే లాగా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని రాబోయే రోజుల్లో ఉపయోగించుకొని ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి తాజా చర్చ. అది లోక్సభ ఎన్నికల ముందా, లోక్సభ ఎన్నికల తర్వాత అంటే బహుశా లోక్సభ ఎన్నికల తర్వాతే ఉండొచ్చు. దానికి సంబంధించిన గ్రౌండ్ మాత్రం ఇప్పుడు ప్రిపేర్ అవుతుందని చెప్పి మన కళ్ళెదుట కనిపిస్తున్నటువంటి, వినిపిస్తున్నటువంటి మాటలు, వ్యాఖ్యలు, పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి లోక్సభ ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు కలిసి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవడానికి అవసరమైన పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. ఆ పరిణామాలు మనం విశ్లేషించుకున్నాం. రైట్.